ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ కవితకి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో కేసీఆర్, కేటీఆర్. టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పట్లో వదిలేలేదు. అయితే లెక్కలో తేరాల్సిందే అని గట్టిగానే ఉన్నారు అధికారులు. ఇప్పటికీ ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్, కస్టడీ, మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులు ఇస్తున్న అధికారులు త్వరలో మరో కీలక పరిమాణంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్లో వేదికగా కవిత ఇంట్లో, బంధువుల ఇంట్లో వరుస సోదాలు నిర్వహించిన ఈడీ కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడం, కస్టడీలో జరిగిన విచారణలోనే కీలక సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. తవ్వే కొద్దీ కవితకు సంబంధించిన లింకులన్నీ ఒక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇక మరింత స్పీడ్ పెంచి నిజామాబాద్ ఫుల్ ఫోకస్ ఈడీ ఫోకస్ పెట్టిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్లో కవితకు ఉన్న ఆస్తులన్నీ ఏ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు, కవిత బినామీలు ఎవరు, ఇలా అన్ని కోణాల్లోనూ ఈడీ సోదాలు చేయబోతున్నట్లుగా లీకులు వస్తున్నాయి. అయితే ఈ మధ్య జరిగిన సోదాలలో నిజామాబాద్కు లింకులు ఉన్నాయని తెలియవచ్చింది. దీంతో కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తవగానే కవితకు ఎక్కడెక్కడ వ్యాపారాలు ఉన్నాయని ఆరా తీసేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తుంది. అయితే అంతేకాదు, కవిత భర్త, బంధువులు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సైతం వెలికితీస్తున్నారు. ఇప్పటికే మేనల్లుడు మేక శరణ్ పేరుపైకి రావడం, విచారణలో అతను ఎవరు అని అడిగితే ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈడీ అధికారులకు మరిన్ని సందేశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మళ్లీ సోదాలు షురూ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారట. మొత్తానికి చూస్తే కవిత త్వరలోనే జలక్ తగులుతుందని స్పష్టం అర్థమవుతోంది.